దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. 2026 ఫిబ్రవరి 20వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దైవజనుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఈ కొరింథీ సంఘంలో ఉన్న కొన్ని ప్రశ్నలకు జవాబులు రాస్తూ ఉన్నారు. గడిచిన దినాన వివాహ సంబంధమైనటువంటి ప్రశ్నలు వాళ్ళకు ఉన్నాయి. ఆ విషయాలకు జవాబిచ్చాడు. మరొక ప్రశ్న వాళ్ళ మధ్యలో ఉంది. అదేంటంటే, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటి విషయం గురించి వాళ్ళకి డౌట్ ఉంది. ఆ సంఘానికి అది తినొచ్చా తినకూడదా, ఏంటి అసలు దాని సంగతి అనేది. వాస్తవానికి ఆ రోజుల్లో ఎలాగైతే ఈ బలి ఇచ్చిన వాటి గురించి ఆలోచనలు ఉన్నాయో, నేటి దినానికి కూడా అలాంటి భేదాలు ఉన్నాయి. విగ్రహాలకు అర్పించిన ఆహారం తినడం పర్వాలేదని కొందరు అంటుంటే, అది తప్పని మరికొందరు అంటున్నారు. ఈ సమస్యకు సంబంధించిన కొన్ని సత్యాలు అందరికీ తెలుసు, కానీ పౌలు ఈ చర్చను అంతకంటే ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు. తెలివి కన్నా క్రైస్తవ ప్రేమ ముఖ్యమని, ప్రేమ లోపించిన తెలివి హానికరమైన అవకాశం ఉందని, విశ్వాసుల యొక్క ప్రవక్తనకు తగినటువంటి ఉత్తమమైన సూత్రాలను అతను ఇక్కడ రాస్తున్నాడు. ఇతర విశ్వాసులను ప్రేమతో చూడాలని, వారి అభివృద్ధికి సహాయపడాలని, వారికి హాని చేసేది ఏదైనా మానుకోవాలని ఆయన యొక్క తాత్పర్యం. తెలివి ఉన్న వారి వ్యక్తిలో గర్వాన్ని, అహంకారాన్ని కలిగిస్తుందని, ప్రేమలో వ్యవహరించడం వల్ల ఇతరులు క్రైస్తవ జీవితంలో అభివృద్ధి కలుగుతుందని చెప్తున్నాడు. ప్రతి మాటకు అద్భుతమైన సంబంధం ఉంది. ఈ కొరింథీ సంఘంలో కొంతమంది జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు అని వాళ్ళు ఉప్పొంగుతున్నారు. వాళ్ళకంటారు, మీకు జ్ఞానం ఉంది కరెక్టే, మీరు ఉప్పొంగడం కంటే ప్రేమ కలిగి ఉండడం మంచిది. ఎవరైనా నాకు ఏమన్నా తెలుసు అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, ఏమీ తెలుసుకోలేదని అనుకోండి. మాకేదో తెలిసేసిందని, పెద్ద జ్ఞానం ఉందని వెర్రవేయకండి. ఎందుకంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి వ్యక్తి దేవుడికి తెలుసు. అతిశయించేవాడిని దేవుడు చూడ్డు, ప్రేమించే వ్యక్తిని చూస్తాడు. కాబట్టి మీరు క్రీస్తు ప్రేమ కలిగి ఉండండి అని సంఘంలో ఉన్న వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ప్రేమకు బలి ఇచ్చిన దానికి ఏంటి సంబంధం అంటే, విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఆ బలి ఇచ్చారు కరెక్టే, అయితే అది దానికి బలి ఇవ్వడం తర్వాత జనాలకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, లోకంలో ఈ విగ్రహం అనేది ఒట్టిది. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఇది కూడా వాస్తవం. దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నను ఆకాశమందే గాని, భూమి కిందే గాని, భూమి మీద గాని దేవతలు అనబడినవి ఉన్నను దేవుడు ఒక్కడే ఉన్నాడు.
దేవుడు ఒక్కడే. ఆ దేవుని వల్లనే సమస్తం కలిగింది. అయితే చాలా మంది ఈ భూమి మీద విగ్రహాలను చేస్తూ ఆ విగ్రహాలను దేవుడు అని భావిస్తూ దేవత అని ఆరాధిస్తూ ఉన్నారు. ఒక రాయి అది చెక్కడానికి ముందు రాయే, చెక్కిన తర్వాత కూడా అది రాయే. కాకపోతే ఒక శిల్పి చేతిలో అది చెక్కబడి ఒక రూపం మలచబడింది గనక అది శిల్పం అయింది, ఒక రూపం కలిగి ఉండడాన్ని బట్టి. కానీ అది కూడా రాయే, చెక్కబడిన రాయి. ఒక చెట్టు మొద్దు గాని ఒక మాను గాని ఉన్నప్పుడు అది మానే, కానీ దాన్ని చెక్కబడిన తర్వాత అది చెక్క రూపములో, చెక్క ద్వారా నిర్మాణం చేయబడిన ఒక రూపం, అది ఒక బొమ్మ. అలాగే మట్టితో చేయొచ్చు, సిమెంటుతో చేయొచ్చు, ఇసుకతో చేయొచ్చు, దేనితో చేసిన, ఇనుముతో చేసిన, వెండితో బంగారంతో చేసిన విగ్రహం విగ్రహమే అవుతుంది తప్ప ఆ విగ్రహము దేవుడు ఎలాగవుతాడు? రెండోది, మనిషి బొమ్మను చేయగలుగుతాడు, మనిషి ఏదైనా ఒక వస్తువును తయారు చేయగలుగుతాడు. కానీ ఒక మనిషి దేవుణ్ణి చేయగలడా? ఆ దేవుణ్ణే చూడలేని వాడు, దేవుడు ఎలాగుంటాడో తెలియని వాడు దేవుణ్ణి ఎలాగ చేయగలడు? అసలు దేవుణ్ణి చేయడం ఏంటి? సృష్టికర్తని ఎవరైనా ఇలా ఉంటాడని ఒక బొమ్మ రాయిగో తయారు చేయగలడా? ఇది ఇది ఎలాంటి సాధ్యమైనటువంటి మాట? అంటే ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒక రాయిని చెక్కేసి ఇది విగ్రహం, ఇది మా దేవుడు అని వందనాలని దానికి ప్రార్థనలు చేస్తారు. అసలు కనీసపు జ్ఞానం ఉంటుందా? లోకంలో ఉన్న అపవాది వాళ్ళకి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేశాడు, అంతే. ఇది మా దేవత, ఇది మా దేవుడు, ఈ రూపం మా దేవత, ఇది కులవేల్పు మా గ్రామానికి, మా దేశానికి, మా రాష్ట్రానికి అని నియమించేసుకుంటున్నాడు. ఒక రాష్ట్రానికి దేవుడేంటి, ఒక ఊరికి దేవుడేంటి, ఒక ఇంటికి దేవుడేంటి, ఒక దేశానికి దేవుడేంటి? ప్రపంచానికే దేవుడైతే దేవుడు అవ్వాలి తప్ప ఒక ప్రాంతానికి దేవుడైన వాడు ఎట్లా దేవుడు కాగలడు? అంటే ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ లోకం 33.5 కోట్లు దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు అనేది ప్రజల అభిప్రాయం. అంతమంది దేవుళ్ళే, అంతమంది దేవతలే ఉంటే ఒక 50 మంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారి పేర్లు చెప్పమంటే గుండెకు చేస్తారు కొంతమంది. కానీ మాకు ఇంతమంది ఉన్నారంటారు. అంతమంది ఏం చేశారు? వీళ్ళందరూ ఏం చేయగలిగారు? సృష్టిని చేయగలిగారా? మనిషిని చేయగలిగారా? ఏం చేయగలరు వాళ్ళు? వాళ్ళకే తెలీదు. ప్రతిదీ దేవుడేనట, ప్రతిదీ దేవుడైపోతాడు. ఎలాగవుతాడు? వాటికి బలిడిస్తున్నారు, బలిచ్చి వాటి దగ్గర ఆ మాంసాన్ని తింటున్నారు. మరి విగ్రహం ఒట్టిదైతే దానికి అర్పణిచ్చింది కూడా ఒట్టిదే కదా? మరి ఇంకా ఆ మాంసం తినడంలో తప్పేంటి అనేది కొంతమంది అభిప్రాయం. దీని కొరకు బాగా మాకు వాక్యం తెలుసు అని, మేము చాలా అద్భుతంగా వాక్యాలు చెప్పగలుగుతామని బోధిస్తూ అతిశయించేవాళ్ళు, జ్ఞానం ఉంది అని మాట్లాడేవాళ్ళు పెద్ద పెద్ద డిబేట్లే పెట్టారు. అందుకే అంటున్నాడు ఈయన పౌలు గారు, జ్ఞానం ఏమో అతిశయిస్తుంది, మాకు తెలుసు అని, కానీ ప్రేమ మాత్రం క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఈ మాంసం విషయంలో, తినే విషయంలో, అనగా
బలికి అర్పించిన దాని విషయంలో విగ్రహం ఒట్టిదైతే దాని దగ్గర పెట్టిన నైవేద్యం కూడా ఒట్టిదే కదా, ఒట్టిదే. అది ఆహారం అయి ఉండొచ్చు, లేదా మాంసం అయి ఉండొచ్చు, కానీ దానిని ప్రజలు మా దేవుడికి ఇచ్చాము, మా దేవతకు అర్పించాము. అది విగ్రహము దగ్గర పెట్టబడిన తర్వాత, విగ్రహము పేరు చెప్పి చేసిన తర్వాత, వారు దేవుడని దేవతని భావించి దానికి అర్పణ ఇచ్చిన తర్వాత, అది దానికి అర్పితమైంది గనక అది ఆ విగ్రహానికి సంబంధించినది, అది దేవునికి సంబంధించింది అని భావిస్తున్నారు కనుక ఆ దేవతకు ఆ దేవుడికి వారు అర్పించారు. ఆ అర్పణ ఆ విగ్రహానిది. ఇప్పుడు ఆ విగ్రహానిది భుజిస్తే విగ్రహ సంబంధమైనది అవుతుంది తప్ప అది సామాన్యమైనది ఎలాగవుతుంది? అందుకని మీరు భుజించినది ఏదో అది కటికవాణి అంగటిలో కొన్నదైతే, అనగా షాపులో కొన్నదైతే దానికి అనుమానించొద్దు, తినండి, కొనండి అన్నాడు. ఎందుకంటే అది విగ్రహానికి అర్పించింది కాదు, షాపులోది. ఒకవేళ అతను పూజ చేసే అమ్ముండొచ్చు. అలాగంటే వరిని కోసే వ్యక్తి కూడా దానికి బలి ఇచ్చో లేతే దానికి ఏదైనా చేసో కోత కోస్తాడు. అలాగన్నంత మాత్రాన అది విగ్రహానికి అర్పితం అయిపోయిందా? అలాగైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏదో ఒక పూజ చేసే, ఏదో ఒక ప్రార్థన చేసే, ఏదో దేవత పేరు చెప్పే తన పనిని ప్రారంభిస్తాడు. క్రైస్తవుడు, హిందువు, బౌద్ధ మతం, జైన మతంలో ఉన్న ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ దేవతకు దేవుడికి వాళ్ళు ఆ పని చేసి అర్పించే చేస్తాడు. అది అపవిత్రం అవదు, అది సామాన్యమైన విషయమైంది. అది మొత్తం పంటంతటిని వారు దానికి ఇవ్వటం లేదు. అందుకే విగ్రహానికి బలి ఇస్తే ఆ పేరు చెప్పి ఆ గుడి దగ్గర ప్రసాదం ఇది మా దేవుడిది, దేవుడు భోజనాలు అని పెడతారనుకో, అది దానికి సంబంధించింది కదా. చాలా మంది ఏం భావిస్తున్నారు అని అంటే, మేము తినేస్తాం. ఇప్పుడు తినొద్దని ఎవరు చెప్పారు? అది విగ్రహ అర్పితమైతే తినొద్దని చెప్తున్నారు అంతే. అది విగ్రహానికి సంబంధించింది అయితే. వాస్తవానికి ఒక వ్యక్తికి వివాహమైంది. వివాహమైన తర్వాత ఇంకొక వ్యక్తి ఆ వివాహమైన స్త్రీని చూశాడు, చాలా అందంగా ఉంది. నేను వివాహం చేసుకుంటాను అని అంటే అది ఏమైనా సరి అయిన పద్ధతేనా? ఆల్రెడీ ఒక వ్యక్తికో ఆమె అంకితమైంది. ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి ఈమె. ఇప్పుడు పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను నిన్నంటే అది చెప్పడానికి జిగుప్సకరంగా ఉంది. కారణం ఏంటంటే ఒకరికి సంబంధించిన ఆమె నీకు భార్య అవ్వకూడదు. ఇంకా దానికి ఆ వ్యక్తికి ఆల్రెడీ వివాహం అయిపోయింది, నీకెలాగవుతుంది? అంటే ఆల్రెడీ ఒక దేవత, ఒక దేవుడు పేరు చెప్పి ఒక అర్పణ జరిగిపోయింది. అది ఆ దేవతదే, అది ఆ దేవుడిదే. కానీ అది నీకు ఒట్టిది ఎట్లా అవుతుంది? ఒకరికి సంబంధించింది మరొకరిది కాదు. అందుకే నీ పొరుగు వానిది ఆశించవద్దు అన్నది. విగ్రహ సంబంధమైనది పొరుగు సంబంధమైనది. అది మనం ఆశించటానికి వీలు లేదు, దాన్ని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. క్రైస్తవులకు చెప్తున్న మాట. కొంతమంది జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ రకరకాలుగా వక్రీకరించిన దేవుని లేఖనాలలో ఉన్నటువంటి విషయాలను మనం సుస్పష్టంగా పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది.
వాళ్ళు పూజించి ఆ పూజించిన దేవతకు దేవుడికి వారు అర్పించినది అది పరిశుద్ధమైనది కాదు, అపవిత్రమైనది. దాన్ని ప్రార్థన చేసుకొని తినేచ్చు, లోకంలో విగ్రహం ఒట్టిది కదా అని ఎవరైనా చెప్తే వాళ్ళు బుద్ధిహీనులు. వారి జ్ఞానం ఉందని భావించిన బుద్ధిహీనులు. కారణం ఏంటంటే అపోస్తులైన పౌలు గారు దేవుని ఆత్మ చేత నింపబడి రాసిన పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట కూడా సత్యమే, దాన్ని వక్రీకరించడానికి వీలు లేదు. అంతే, ఇంకా మాట్లాడడానికి ఎవరికి వీలు లేదు. దీన్ని సొంతంగా ప్రస్తావన తేవడానికి అస్సలు వీలు లేదు. నీకు నచ్చినట్టు బోధించిన నువ్వెవడవే? దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే దుష్టత్వపు మనసు కలిగిన వారు లోకంలో ఉన్నారు. ఉన్నది ఉన్నట్లు చెప్పు, లేకపోతే నోరు మూసుకొని ఉండద్దే. నువ్వెవడవైనా, ఎంతటి మనిషివైనా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడానికి నువ్వెవడవే? భోజనం అపవిత్ర పరచదు అంటున్నాడు. ఆకలితో చచ్చిపోతుంటే అప్పుడు ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి అర్పించింది తినొద్దా అంటే బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధత అతి ప్రాముఖ్యమైనది. విగ్రహానికి అర్పించింది, విగ్రహ సంబంధమైన ఆహారం ప్రాణం పోయినా దాన్ని ముట్టొద్దు అంతే. ఎందుకు ముట్టొద్దు? అది విగ్రహానికి సంబంధించింది, నీ విశ్వాసానికి సంబంధించింది. ప్రాణం ముఖ్యమా, విశ్వాసం ముఖ్యమా అంటే ప్రాణం ఉండాలంటే విశ్వాసం ఉండాలిగా. ఆకలితో చచ్చిపోతున్నాను బాబోయ్, తినకపోతే చచ్చిపోతాను అని అంటే కాకుల ద్వారా ఆహారాన్ని పంపించిన దేవుడు నీకు పంపించగలడు, నీ విశ్వాసం ఉంచితే. అంతేగాని విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి తినవలసిన పని ఏమీ లేదు. అరణ్యంలో ఆగురు తన బిడ్డతో ఉంటుండగా దేవదూతలు వచ్చి అతనికి ఆహారం ఇచ్చింది. దేవదూతతో పంపించాడు దేవుడు, నా బిడ్డ ఆకలితో ఉన్నారు అని. ఏలియా మస్తికి వృక్షం కింద కూర్చొని, బదిలీ వృక్షం దగ్గర కూర్చొని ఉంటుండగా దేవుడు అతనికి ఆహారం పంపించలేదా? నీకు ఆహారం పంపించలేదా? ఈ విధంగా దేవుడు పంపించాడేమో అనవసరమైన ప్రలాపను విడిచిపెట్టి దైవికమైన భయాన్ని కలిగి ఉండండి. ఇది క్రైస్తవులకు మాత్రమే నేను చెప్తున్నాను. దేవుని లేఖనములో ఉన్న మాటలు మాత్రమే చెప్తున్నాను. అందుకంటే స్వతంత్రం ఉంది, కానీ ఆ స్వతంత్రం బలహీనపరుస్తుంది. అది ఇతరులకు అభ్యంతరం కూడా కలుగజేస్తుంది. అందుకంటాడు, జ్ఞానం గల నీవు విగ్రహాలు యందు భోజన పంక్తిని కూర్చొని ఉంటుండగా ఒకడు చూసిన ఎడల బలహీనమైనటువంటి మనస్సాక్షి గల అతడు విగ్రహమును బలిచ్చినటువంటి ఈ పదార్థములు తినడానికి నువ్వు ఎందుకు తెగించావు? సహోదరుడు చూస్తే వాడు మనస్సాక్షి, వాడు మనసు బలహీనం అవుతుంది కదా, పర్వాలేదులే అనుకుంటాడు కదా. అది ఎలా కుదురుతుంది? అది అలా కుదరదు కదా. క్రీస్తు చనిపోయి బలహీనులను బలపరిచి ఉంటుండగా జ్ఞానాన్ని బట్టి ఎలాగైనా ప్రవర్తించవచ్చు, ఏదైనా తినొచ్చులు అంటే అది నశించిపోయేది. అందుకే బలహీనమైన మనస్సాక్షి నొప్పించే పరిస్థితి రావద్దు. క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు మీరు. భోజన పదార్థాల గురించి ఆలోచన చేసి, ఒకవేళ సహోదరుడికి అభ్యంతరంగా ఉంటే, నేను మాంసం తింటాను గనక నా సహోదరుడికి ఆ మాంసం తినే విషయంలో అభ్యంతరం ఉంటే మాంసమే తినడం మానేస్తానన్నాడు. ఆహార విషయాల్లో మాత్రమే గాక అన్ని విషయాల్లో పౌలు అనుసరించినటువంటి నియమం మనం కూడా అనుసరించాలి. 10వ అధ్యాయము 24, 32, 33 వచనాల్లో ఆ మాటలు మనం గమనిస్తాం. ఇది ప్రేమ నియమం.
ప్రేమించవలసిన రీతిగా ప్రేమించేవారు ఇతరులకు మేలు కలిగేలాగా తమను కాదనుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇతరులకు అభ్యంతరం కలుగుతుంది అని అంటే మాంసం కూడా మానేమంటుంటే విగ్రహం దగ్గర నువ్వు ఎందుకెళ్ళి పర్వాలేదులే అని భుజించగలుగుతావు? అందుకే విగ్రహ సంబంధమైనటువంటి ఆహారం క్రైస్తవులు ముట్టకూడదు. అది విగ్రహం ఉంది అని చెప్తున్నా మరలా ఎందుకు తినకూడదు అనే ప్రశ్న వేయనవసరం పడలేదు. ప్రభు బలను ఆచరించుచున్న వారిమై ప్రభు సముఖంలో తీసుకుంటున్నటువంటి ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసం కనీసం మందిరానికి వస్తున్న బాప్తిసం తీసుకోలేని వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకు? అది ప్రభు కొరకు సిద్ధపరచబడిన వారికి మాత్రమే. సంఘములో క్రీస్తు శరీరములో పాలు భాగస్థులవుట కొరకు ఆయనను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నీటి బాప్తీసం వలన రక్షించబడిన వారికి మాత్రమే అది ప్రతిష్ఠించబడింది దేవునికి. అది ఇంకెవ్వరూ ముట్టకూడదు. అలాగే విగ్రహానికి ప్రతిష్ఠించబడింది. అది వారికి సంబంధించిన వారు తినొచ్చు, కానీ ఇతరులు తినకూడదు. కాబట్టి దైవ భయము భక్తిని కలిగి ఆహార విషయాలలో దేవుడు మనకు అనుగ్రహించిన కొన్ని నియమాలు క్రైస్తవులకు ఉన్నాయి. ఎవరి నియమాలు వాళ్ళు తప్పక పాటించాలి. అది వేరొక మతంలో ఉండినదైతే వారు పాటిస్తారు. ఇది క్రైస్తవత్వంలో ఈ క్రీస్తు మార్గంలో ఉండిన ప్రతి ఒక్క విషయాన్ని తప్పక పాటించి దైవికమైన భయమును భక్తి కలిగి ప్రభువులో సాగిపోవాలి. అందుకే ఇక ఏదైనా అది విగ్రహ సంబంధమైతే దాన్ని ముట్టకుండా క్రీస్తుని కలిగి ఆయనలో సాగిపోవాలన్నది పౌలు గారి ఉద్దేశం, దేవుని ఉద్దేశం. అటు విధంగా అందరూ కూడా వాక్యానుసారంగా జీవితాలను కట్టుకొందురుగాక. ఆమేన్.